బ్రిటిష్ సామ్రాజ్యం. ఎక్కడుంది రూదర్ఫర్డ్ మీ బ్రిటిష్ సామ్రాజ్యం? అప్పుడు రామారావు గారు కృష్ణ గారిని అభినందిస్తున్నారు. బ్రదర్ కృష్ణ, ఏమో అనుకున్నాను, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకున్నావు. కీప్ ఇట్ అప్ అనగానే కృష్ణ గారికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ పండే అన్నగారు మీ దరిద్రపు పొగడతలు, ముందు నన్ను వెనక నుంచి నీళ్లలోకి దోసిన ఎదవెవడో చెప్పండి అంటే కృష్ణ గారు నీళ్లలోకి దూకలా. ఎవరో తోసేస్తే ఆ భయానికి ఆయన కూడా బ్రహ్మానందాన్ని వెంటనే తెచ్చుకున్నాడు అనమాట. ఆ విధంగా ఒక కాన్సెప్ట్ చెప్తుంటాం. వెరీ గుడ్, చాలా బాగా అన్ని రకాల నటుల యొక్క వాయిస్ని అనుకరించారు. థ్యాంక్ యూ అమానుల్లా ఖాన్ గారు. మరి మనం ఇప్పటి వరకు తండ్రి అమానుల్లా ఖాన్ మిమిక్రీ టాలెంట్ చూసాం. మరి ఇప్పుడు వారి తనయుడు మునవర్ ఖాన్ మ్యాజిక్ టాలెంట్ ఏందో ఇప్పుడు చూద్దాం. హాయ్. హాయ్ సార్. ఏంటి ఎలా ఉన్నావు? బాగున్నావా? మరి నువ్వు మ్యాజిక్ చేస్తావని చెప్పి మీ నాన్నగారు చెప్పారు. మరి ఆ టాలెంట్ ఇప్పుడు చూద్దాం. దాని ముందుగా నువ్వేం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు? నా పేరు మునవర్ ఖాన్ సార్. నేను ఎంబీఏ శ్రీఆర్ట్స్ ఆఫ్ పీజీ స్టడీస్లో ఎంబీఏ పూర్తి చేశాను. కోవూరు ఎంఆర్ ఆఫీస్లో ప్రజెంట్ కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను, డైలీ ఎన్ఎంఆర్గా సార్. వెరీ గుడ్. మరి నువ్వు ఇలా జాబ్ చేస్తూనే మ్యాజిక్ షోలు చేస్తుంటావా? సార్ అవును సార్. మరి ఈ మ్యాజిక్ షో అంటే ఎక్కడ చూసావు, మరి ఇన్స్పైరింగ్ ఎలా అయ్యేవాడు ఈ ప్రోగ్రామ్ చేయాలని? నేను మామూలుగా స్టేజీ మీద ప్రోగ్రామ్స్ చూస్తున్నాను. అదేవిధంగా మా ఫాదరు ఈ మ్యాజిక్ షోని ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్గా ఆయన రాణించడం, ఆయనకి నన్ను కూడా తీసుకొని పోవడం ఆ షోలకి, ఆయన తీసుకొని వచ్చిన సీనియర్స్ దగ్గర చూసి నేర్చుకోవడం, వాళ్ళకి అసిస్టెంట్గా చేయడం చేసి ఈ విధంగా మ్యాజిక్ నేర్చుకోవడం జరిగింది. అంటే నువ్వు షోస్లో చూసావు మ్యాజిక్ని, దానికి అట్రాక్ట్ అయ్యి ఈ మ్యాజిక్ షో చేయాలి అని నిర్ణయించుకున్నావు. మరి ఏ వయసు నుంచి మ్యాజిక్ షో చేస్తున్నావు? నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ నుంచి మ్యాజిక్ షో చేస్తున్నాను. ప్రోగ్రామ్స్ చాలా సంవత్సరాల నుంచి మా ఫాదర్తో నేను వెళ్ళడం జరిగింది. జనరల్గా వెళ్తూ ఉన్నావు. నీ ఓన్గా షోస్ మాత్రం ఒక 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. 4 ఇయర్స్ నుంచి చేస్తున్నావు. మరి ఎన్ని షోస్ చేస్తుంటాను ఇప్పటికి? నేను కనీసం ఒక 1000 షోస్ దాకా చేస్తుంటాను సార్. ఆల్మోస్ట్ టోటల్ నెల్లూరులో చాలా వరకు షోస్ ఇచ్చున్నాను నేను సార్. వెరీ గుడ్. మరి నువ్వు ఈ షోస్ చేసేటప్పుడు ఆడియన్స్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆడియన్స్ యొక్క రియాక్షన్ బాగుంటుంది. వాళ్ళు దేవుడి వల్ల ఎక్కడ చెడ్డ పేరు అనేది మాత్రం రాలేదు ఇప్పటి వరకు. దేవుడి వల్ల అన్ని చోట్ల మంచి పేరు రావడం జరిగింది. అక్కడ వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకోవడం, మళ్ళీ వేరే వాటి చోటికి మమ్మల్ని కాంటాక్ట్ చేయడం, వాళ్ళు మళ్ళీ పిలిపియడం, మళ్ళీ అక్కడ షోస్ చూడడం, వాళ్ళు ఈ విధంగా పెరగతా పోవడం జరిగింది అనమాట మా షో. మరి నువ్వు మ్యాజిక్ షో అంటున్నావు, మనం మాట్లాడుకుంటే చూసే వాళ్ళకి కాస్త బోర్గా ఉండొచ్చు. మరి నువ్వు మ్యాజిక్ చేసావు అనుకో, వాళ్ళకి కాస్త ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది కదా. కాబట్టి వచ్చిన మ్యాజిక్ షో తప్పకుండా మా వారి కోసం. తప్పకుండా. ఓకే. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చేసావు. థ్యాంక్ యూ. మరి నువ్వు మ్యాజిక్ షోలు చేసేటప్పుడు నీకు టైం అనేది నాకు కొద్దిగా అడ్జస్ట్మెంట్ కష్టంగా ఉంటుందా? అడ్జస్ట్మెంట్ కష్టం అయితే ఏమి ఉండదు. నేను ఈవినింగ్ టైమ్స్ ప్రోగ్రామ్ చేస్తాను కాబట్టి ఆఫీస్లో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు నా రిక్వెస్ట్ మేరకు నన్ను పంపించడం జరుగుతుంది. ఇటు ఆఫీస్లోను ఇటు
ప్రోగ్రామ్స్లోనూ నేను చేసుకోవడం జరుగుతుంది. వెరీ గుడ్. మరి నువ్వు ఎన్ని షోస్ ఉందా చెప్పావు? ఏదో ఒక 1000 షోస్ చేశానన్నా. మరి దాదాపు నెల్లూరు జిల్లా మొత్తం చేసావా షోస్? నెల్లూరు జిల్లా మొత్తం చేసినాను. అదేవిధంగా రాజమండ్రి, హైదరాబాదు ఈ షోస్ ఇటు సైడ్ కానివ్వండి, అదేవిధంగా మన తమిళనాడు, కర్ణాటక ఇటు సైడ్స్ కూడా నేను షోస్ చేయడం జరిగింది. ఓకే. మరి దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటా కదా, మ్యాజిక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలంటే, కొనుక్కోవాలంటే. మరి దాన్ని ఎట్లా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటావా, లేదనుకుంటే నీ షోస్లో వచ్చే రాబడి దీనికి డైవర్ట్ చేస్తుంటావా? నా షోస్లో వచ్చే రాబడి, అదేవిధంగా మా నాన్నగారి ఆయన రాబడి కూడా మీరు ఆధారం వేసుకుంటావా? వేసుకొని ఇద్దరం కలిసి ఇది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆయన ప్రోత్సాహంతోనే ఎక్కువగా ఈ ఐటమ్స్ అన్ని నేను చేసుకోవడం జరిగింది. మరి దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటావా, లేదనుకుంటే మధ్యలో ఏమన్నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇది ఆపేయడం చేస్తావా? ఇది నాకు అన్నం పెట్టింది కాబట్టి దీన్ని నేను కంటిన్యూగా చేసుకోవడం జరుగుతుంది. మ్యారేజ్ అయినా కానీ ఇంకేమైనా కానీ ఉద్యోగం వదిలేసినా కానీ మ్యాజిక్ షో మాత్రం వదలవు. ఆ విధంగా మాత్రం కాదు, మామూలుగా మ్యాజిక్ షో మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఉద్యోగంతో పాటు ఇది కూడా వృత్తి ప్రవృత్తి రెండు చేసుకుంటా ఉంటాను. మరి దీంట్లో డెవలప్మెంట్స్ ఏమన్నా చేయబోతున్నావా మ్యాజిక్ షోస్ లో? డెవలప్మెంట్ అయితే ఏం చేయడానికి లేదు సార్. వీటి వరకు ఐటమ్స్ చేసుకుని అంటే చిన్న ఐటమ్స్ పెంచుకోవడం తప్ప పెద్ద పెద్ద ఐటమ్స్ లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే దానికి రాబడి పెట్టుబడి ఎక్కువ, మళ్ళీ దానికి రాబడి ఏమి ఉండదు. దానివల్ల ఏంటంటే ఉండే దాంట్లోనే సర్దుకోవడం జరుగుతుంది సార్. కాబట్టి మధ్యతరగతి రేంజ్ లో ఉండిపోతాను. ఓకే. మరి నువ్వు ఇది కాకుండా వేరే టాలెంట్ ఏమైనా ఉందా నీ దగ్గర? వేరే టాలెంట్ అయితే ఏం లేదు. ఇమిటేషన్ డాన్స్ ఐటమ్ ఉంది. ఆ ఇమిటేషన్ డాన్స్ ఏంటంటే 10 మంది హీరోల్ని ఒక స్టేజ్ మీద చూపించడం అనేది ఒక టాలెంట్ గా చేసుకుంటూ వస్తాను. ఒక పాట మ్యూజిక్ మీద దాన్ని రన్ చేయడం జరుగుతుంది. ఆ టాలెంట్ నెక్స్ట్ వచ్చి హాస్యవలరి మామూలుగా మీకు తెలిసిందే, మీరు చేసేదే అది. ఆ హాస్యవలరి కంటిన్యూ చేయడం జరుగుతుంది సార్. మరి మన్వార్ సార్, ఇప్పుడు మ్యాజిక్ నేర్చుకోవాలో నాకు ఉంటుంది. ఓకే. మరి నేను మ్యాజిక్ నేర్చుకోవాలంటే నాకేం క్వాలిటీస్ ఉండాలంటావు? మ్యాజిక్ చేయాలంటే ముఖ్యంగా క్వాలిటీస్ ఏం అవసరం లేదు. స్టేజీ ఫియర్ అనేది ముఖ్యంగా ఉండకూడదు. నాకు కాస్త స్టేజ్ ఫియర్, దాన్ని తగ్గించుకుంటే సరిపోతుందా? అంటే బై ప్రోగ్రామ్ షోయింగ్ చేస్తా ఉంటే అదే ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. స్టేజీ ఫియరింగ్ తగ్గించుకుంటే అన్ని మనకి అలవడతాయి అనమాట. మరి దీన్ని నేర్చుకోవాలంటే ఎవరైనా గురువులు ఉన్నారా, లేదా ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయా మ్యాజిక్ నేర్చుకోవాలంటే? గురువులు ఉన్నారు, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నాకు ముఖ్యంగా మా గురువు గారు ఉమ్మిన సురేష్ గారు, వారి ద్వారానే నేను దీన్ని నేర్చుకోవడం జరిగింది. మాకు రెండో గురువు గారు వచ్చి శ్రీధర్ రెడ్డి గారు, వారి ద్వారానే ఈ మ్యాజిక్ ఐటమ్స్ ఎలా స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి, ఫేస్ ఫీలింగ్స్ కానివ్వండి, మరి ఏమైనా కానివ్వండి, నేను చేయడం, మాట్లాడడం ఇవన్నీ నేర్చుకుంది శ్రీధర్ రెడ్డి గారి దగ్గర. ఐటమ్స్ ట్రిక్స్ నేర్చుకుంది మాత్రం మా ఉమ్మిన సురేష్ సార్ దగ్గర. ఓకే. నాలాంటి ఔత్సాహికులు అంటే మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటే నాలాంటి వాళ్ళకి అంటే కొత్త వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తావు? మామూలుగా సజెషన్స్ ఇచ్చేది అయితే ఐటమ్స్ కొనుక్కోవడం, ఐటమ్స్ కొనుక్కొని ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళడం, ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది చూసుకోవడం, స్టేజ్ ప్రోగ్రామ్స్ కి వెళ్ళడం, వాళ్ళ స్టేజ్ మీద ఎట్ట పర్ఫార్మెన్స్ ఉండేది చూసుకోవడం, ఇవన్నీ చూసుకుంటా ఉంటే మీకు ఆటోమేటిక్ గా మ్యాజిక్ షో అనేది అలవడుతుంది సార్. అంటే ముందుగా ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత దాని పట్టుదల ఉండాలి, నేర్చుకోవాలన్న ఒక ఆకాంక్ష ఉంటే మ్యాజిక్ చేయడం చాలా ఈజీ అనమాట. వెరీ గుడ్. మరి నువ్వు చాలా చక్కగా మ్యాజిక్ చేసావు. మరి ఫ్యూచర్లో కూడా ఎన్నో షోస్ చేయాలని చెప్పి, ఎంతో ఎదగాలని చెప్పి కోరుకుంటూ నేను బ్లెస్ చేస్తున్నా. అంటే పెద్దవాడిని కాబట్టి నీకంటే. ఓకే, వెరీ గుడ్. చూసారుగా ఈనాటి యాక్టివ్ టాలెంట్లో తండ్రి తనయుల మిమిక్రీ అండ్ మ్యాజిక్ టాలెంట్ని. మరి వచ్చే మరో యాక్టివ్ టాలెంట్ షోలో మరో టాలెంట్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగంశెట్టి మురళీమోహన్ రావు.